చెప్పు గట్టిగా అచ్చు అచ్చు మరి ఈ నుంచి అచ్చు జై మాధవి మేడం. 12 డివిజన్కు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి మణిభూషణ్ రెడ్డి గారి ఇంటి వద్ద 100 రోజుల పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి మాధవ రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ కార్యక్రమాన్ని కేక్ కట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కేక్ కటింగ్ తర్వాత ఇక్కడికి అసోసియేషన్ అన్ని చేయబెట్టాలి. ఎవరు హ్యాపీ 100 డేస్ సాంగ్ పాడేది? మాధవి మేడమే పాడాలి. శివారెడ్డి హ్యాపీ 100 డేస్ సాంగ్ పాడు. హ్యాపీ 100 డేస్. చైర్మన్ విష్ యు హ్యాపీ 100 డేస్. మాట్లాడావు కంటిన్యూస్. కొంతమంది నాయకులు ఎదుగుతారు కానీ మాటలు రావు. 10,000 నాటు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీనగర్ కాలనీ చాలా నన్ను సపోర్ట్ చేసింది. వీడియో తీసుకోవాలి. పెద్ద ఎత్తున మనకి ఈ 12th డివిజన్ లో పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది. గుర్తుపెట్టుకోండి మేడం, కడపలో ఉందంటే మనం సపోర్ట్ చేయాలి కదా. ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరించారంటే కడప నియోజకవర్గంలోని మహిళలందరూ కోరుకున్నారు కాబట్టి ఇది జరిగింది. అలాగనే మనకు ఈ విజయానికి పోలిట్ బ్యూరో మెంబర్ గారు, కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు శక్తియుక్తులతో ఆర్థికంగా ఆదుకున్నారు కాబట్టి మనం గెలిచినాము. లేకపోతే ఈ విజయం ఇంపాసిబుల్. ఈరోజు మనకంత కెపాసిటీ లేదు, ఆయనే జీవితాంతం ఫైనాన్స్ చేయాల్సినాడు. ఏ విధంగా మనం ఎలక్షన్స్ ముందు ఎంతో ఆశతో ఈ ఎలక్షన్ లో పోరాడినాము. రాబోయే భవిష్యత్తులో మనకున్న ఆశలన్నింటినీ మనమే నెరవేర్చుకోవాలా. అందులో భాగంగానే ఈ రోజు మంచి ప్రభుత్వము 100 దినాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వాళ్ళ నోటి ద్వారా తెలుసుకొని సంబంధిత అధికారులు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా దానికి సంబంధించిన వివరాలు ఇచ్చి రాబో కాలంలో దానికి సంబంధించిన పరిష్కారాలు తీసుకుపోవడానికి మనము ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తో ముందుకు పోతున్నారు. 2047 సంవత్సరాలకు గాను మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి చేరాలా, మన కడప నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందాలనే దృష్టితో ముందుకు పోవడం జరిగింది. దానికి సంబంధంగా పొద్దున పూట కూడా స్వర్ణాంధ్ర 2047 సభలు కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి ప్రజల అవసరాలు, ప్రజలకు కావాల్సిన కోరికలు వాళ్ళ ద్వారాగా విని అది అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అనుసంధానం చేస్తూ ఒక విజనరీ ప్రాజెక్టు రూపకల్పన చేసుకుని ముందు పోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది. మన నియోజకవర్గం అభివృద్ధి కోసం మహిళలు, ఇక్కడున్న మగవాళ్ళు ప్రతి ఒక్కరూ పాటుపడి మనం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీ, అంతకుముందు ఇంకో పార్టీ అధికారాన్ని అనుభవించుకొని వాళ్ళు చేసిన దురాగతనం వల్ల ఈ రోజు ఈ శ్రీనగర్ కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు, చాలా ఏరియాలకు కాలువలు కూడా లేవు. ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత 5 సంవత్సరాల దుర్మార్గ పాలన ఫలితం ఏంటంటే మనకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. రాష్ట్రం మొత్తం, కడప నియోజకవర్గం కూడా ఇబ్బందుల్లో ఉంది.
వచ్చే నిధులు చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి రేపు సంవత్సరం కొంచెం పెరుగుతాయి డెఫినెట్ గా. అదే కాకుండా కడప నియోజకవర్గం ఈ పరిస్థితిలో ఉందని చెప్పి అధికారంలో ఉన్న మన ముఖ్యమంత్రికి గాని మిగతా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి కడపకు ఒక స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసుకునే విధంగా పనిచేసే యొక్క శక్తియుక్తులు ఈ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి గాని మీ ద్వారా గెలవబడిన మీ ఎమ్మెల్యే మాధురెడ్డికి గాని ఉంది. డెఫినెట్ గా మీ సహకారంతో ప్రభుత్వంతో కూడా పోరాడేసి వాళ్ళ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి మన కడపను అభివృద్ధి చేసే విధంగా రాబో అడుగుదలలో మనం పనిచేస్తాము. దానికి మీ అందరి సహకారం కావాలా. ఏ విధంగా ప్రభుత్వం చెప్పిందో ఆ వాగ్దానంలో మొదటి వాగ్దానం 4,000 రూపాయల పింఛన్లు చేస్తాననింది, వికలాంగులకు 6,000 పింఛన్లు చేస్తానని నేను ఎలక్షన్ లో ఒక డ్రీమ్ చేస్తా ఉండేదాన్ని క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు. కంప్లీట్ గా డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు జగన్. అది సరిపోలేదు, వీళ్ళకి 10,000 పైన పింఛన్ ఇచ్చాలని నేను ఎన్నో చోట్ల నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ దగ్గర. దీనికోసం నేను పోరాడాలనుకున్నాను. నాకు అవకాశం ఇవ్వకుండా ఎలక్షన్ అయిపోగానే చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చి తన ఘనత చాడుకున్నారు. అలాగనే రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధుల కొరతలు ఉన్నాయి. ఇప్పటికీ 100